ఇక రాజమండ్రి సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులిని బంధించేందుకు చేపడుతున్న ఆపరేషన్ను ఆచితూచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పులిని బంధించడానికి మరో 2 రోజులు సమయం పట్టవచ్చని అంటున్నారు. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం కృష్ణారావు కాలనీ వద్ద కొబ్బరి తోటలో లభ్యమైన పులి పాదముద్రల ప్రవేశాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహ కిషోర్ పరిశీలించారు. పొలాల వెంట స్థానికులు వెళ్లి పెద్ద పులిని రెచ్చగొట్టవద్దని సూచించారు. నలుగురు జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకపై పులి ఎలా సంచరించబోతోందనే ఉత్కంఠగా మారింది. పులి దిశ మార్చుకుని వెనక్కి ప్రయాణిస్తూ అడవుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయా అనేది చర్చగా మారింది. గత రాత్రి పుణ్యక్షేత్రం గ్రామం వద్ద ఒక ఆవును చంపి ఎర్రంపాలెంలో మరొక 3 దూడల్ని చంపిన పులి ఇవాళ రాత్రికి తిరిగి ఆహారం కోసం వెనక్కి వస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రజలెవరూ పులి సంచరించే ప్రదేశానికి వెళ్లొద్దని, దాన్ని రెచ్చగొట్టవద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యధిక థర్మల్ డ్రోన్ కెమెరాలు కూడా తీసుకొచ్చామని అంటున్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పులిని మత్తు ఇంజెక్షన్ ద్వారా బంధించేందుకు సిద్ధంగా ఉంది. ఉన్న 1-2 పశువులను పులి చంపేస్తుందని స్థానిక రైతులు వాపోతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు రైతులు భయంగా మారింది. సమీపంలో ఉన్న జన నివాసాల వారైతే బిక్కుమంటున్నారు. పొలాలకు వెళ్లి పశువులకు మేత వేసి నీళ్లు పెట్టేది కూడా వెనకడుగు వేస్తున్నారు. రైతు కూలీలు సైతం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. పులి తిరుగుతున్న ప్రదేశంలో స్కూళ్లకు సెలవులు కొనసాగుతున్నాయి. పులి తిరుగుతున్న ప్రాంతంలో హై అలర్ట్ జారీ చేశారు. సుమారు ఒక 600 కేజీ ఉంటుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా టైగర్ రిజర్వ్ లో బయలుదేరిన పెద్ద పులి రాజమండ్రిలోని రాజానగరం మండలంలో ప్రస్తుతం చివరిగా కనిపించింది. పెద్ద పులి పాదముద్రలు కనిపించిన ప్రదేశం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తాడోబా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయలుదేరిన పెద్ద పులి తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ప్రవేశించి ఏదైతే ఇవాళ ఉదయం రాజమండ్రి సమీపంలో సంచరిస్తూ రాజానగరం మండలం ప్రస్తుతం మనం ఉన్న జి ఎర్రంపాలెంలోని ఒక కోకో తోట, కొబ్బరి తోట ఉంది. ఇక్కడ ఏదైతే పెద్ద పులి సంచరించింది మనం చూడొచ్చు. ఏదైతే రాజానగరం మండలంలో సంచరిస్తూ ఇవాళ ఉదయం 3 ఆవులను కూడా ఏదైతే మట్టి పెట్టి తర్వాత చూస్తే కనుక ఇది మనం చూస్తుంది ఎగ్జాక్ట్ గా చూస్తున్నది 9 అంగుళాల పొడవున్న ఏదైతే పెద్ద పులికి సంబంధించిన పాదముద్ర. దీని ఆధారంగానే ఇక్కడ పెద్ద పులి సంచరించినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక దాదాపు 20 వరకు కూడా పశువులను కూడా ఇప్పటి వరకు కూడా పెద్ద పులిని మట్టి పెట్టింది. త్వరగా ఏదైతే ఈ పెద్ద పులిని బంధించాలని చెప్పి కూడా ప్రజలంతా కూడా కోరుతున్నారు. పూర్తి స్థాయిలో పోలీసు భద్రత ఎవరిని కూడా ఇక్కడ రానివ్వకుండా ఏదైతే చూస్తున్నాం, మనం చూసిన ఇలాంటి తోటలోనే ఏదైతే పెద్ద పులి సంచరిస్తుంది. పగటి వేళల్లో ఇక్కడైతే పూర్తిగా ఒక రహస్య ప్రదేశాలు అంటే తనకు తాను నచ్చి ఉంటుంది. తర్వాత రాత్రి వేళల్లో 15 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తూ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే దీన్ని బంధించేందుకు ఢిల్లీ నుంచి నేషనల్ టైగర్ అథారిటీ నుంచి కూడా అనుమతి వచ్చిన నేపథ్యంలో, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా అనుమతి వచ్చిన నేపథ్యంలో మనం చూస్తున్నాం పెద్ద పులి యొక్క పాదముద్ర. దాదాపు అన్ని చోట్ల నుంచి కూడా ఇదే రకంగా అంటే 9 అంగుళాల పొడవున్న ఈ పులి పంజా ముద్ర ఆధారంగా గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని బంధించేందుకు కూడా ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఆపరేషన్ సంబంధించి చూస్తే కనుక పూణే నుంచి మొత్తం రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక 4 డిఎఫ్ఓలు, అదేవిధంగా ఇతర దాదాపు 150 మంది వరకు అటవీ సిబ్బందితో ఈ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక పులి మనుషులకి దగ్గరగా వస్తే మాత్రం వెళ్ళిపోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా పులి సంచరించి 5 కిలోమీటర్ల పరిధి మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం చివరిగా మనం చూస్తున్న మనం ప్రస్తుతం ఉన్న ఏదైతే రాజానగరం అంటే రాజమండ్రి సమీపంలోని రాజానగరం మండలం
జి ఎర్రంపాలెం వద్ద ఏదైతే ఈ పులి చివరిగా కనిపించింది ఇక్కడ నుంచి దిశ మార్చుకుని కూడా వెళ్ళిపోయింది. ఇక రేపు తర్వాత ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ ఈ పులి అనుమానాలు బయటపడతాయని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పులి ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు మాత్రం భయాందోళన చెందుతారు. పశువులు మట్టి పెడుతున్న నేపథ్యంలో ఉన్న 1-2 పశువులను కూడా పులిని చంపేస్తుందని చెప్పి కూడా రైతులు ముఖ్యంగా భయపడుతున్నారు. అదేవిధంగా మహిళలు, చిన్నపిల్లలు అయితే స్కూల్ సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లి ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గంలోని గ్రామాల్లో సంచరిస్తూ దిశను మార్చుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లిని బంధించేందుకు చేపట్టిన ఆపరేషన్ అయితే కొంత నెమ్మదించిందని చెప్పొచ్చు. అంటే ఆచి తూచి ఈ ఆపరేషన్ నిర్వహించాలని చెప్పి కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా జిల్లా అధికారులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు సహకరించాలి, స్థానికులు ఎవరో కూడా పులిని డిస్టర్బ్ చేయకూడదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్దపల్లికి సంబంధించిన భయం మాత్రం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇక్కడ ఒక రాజనగరం నియోజకవర్గమే కాదు, అంటే రాత్రి వేళలో 10 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోతున్న నేపథ్యంలో పులిని బంధించేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ చూడొచ్చు వీరంతా కూడా ఏదైతే ఎర్రంపాలెంకి సంబంధించిన కాలనీకి సంబంధించిన ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు, సర్పంచులు వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముందుగా మనతో పాటు మహిళలు ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా, ఈ పులి ఇక్కడ తిరుగుతున్న నేపథ్యం మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు? అసలు భయంగా ఉన్నదండి. పులి వచ్చిందన్నారు, మాకు బయటకు రానకు కూడా భయం వేస్తుందండి. మరి ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది పెట్టుకోవాలండి. రాత్రులు కూడా మాకు నిద్రలకు కూడా భయం అండి. కాటాకిళ్ళు ఉన్నాయి ఇక్కడ, కాటాకిళ్ళండి మరి అందరూ ఒక రాకుండా కదండి. పిల్లలతో భయం వస్తున్నామండి. పిల్లలతోటి ఏటైనా వస్తుందని భయం అండి. పిల్లలు మరి అందరూ ఉండాలంటే భయమే కదండి. మరి మీరు పెట్టుకోవాలండి. స్కూల్లో ఆపేశారమ్మా? ఆపేశారండి, స్కూల్లో ఆపేశారండి. మేము పనికి కూడా వెనక్కి వచ్చేసామండి. దీని వల్ల కుదంతా పట్టించుకోమని అనుకుంటున్నామండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ అధికారులు అందరూ ఏం చెప్తున్నారమ్మా? అందరూ జాగ్రత్తగా ఉన్నామని చెప్తున్నారండి. మేము ప్రస్తుతం అయితే మరి మాకు ఇక్కడ ఎవరో లేదండి, మరి మేము అలాగే బతుకుతున్నామండి. మా ఏమో పాకలు కట్టనే కొంచెం అందరినీ పట్టించుకోమని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి అమ్మా. ఇక్కడ మన రాజమండ్రి దగ్గరలో ఉన్న ఇక్కడికి పులి వస్తుందని అనుకున్నారు? అసలు మీరు అనుకోలేదండి. అంటే మాకు మాత్రం భయంకరంగా ఉంది. మరి కనీసం ముఖ్యమంత్రి గారి ఆశ్రయ అయితే మాకు ఇంకా బయటికి రావద్దని చెప్తున్నాడు అండి. మరి మేము పల్లెలోకి వెళ్ళి వాళ్ళం, పల్లెలో కూడా అర్జుసి ఇలా ఉన్నామండి. అలా చెప్పండి సార్. చెప్పండి సార్, మనతో పాటు ఇక్కడ స్థానిక సర్పంచ్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? అంటే ప్రజలు ఎవరో బయటకు రావద్దు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. అలాంటి పరిస్థితులు అసలు ఉంటాయా? జనం అంటే పొలాల్లోకి వెళ్లకుండా ఉండగలరా? ఇందాక అవదండి కంపల్సరీగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయంతో ఉన్నారు. ఫస్ట్ అది ఎవరి మీద మనుషుల మీద అటాక్ చేయాలి. ఇప్పటికి పొలాల్లో ఉన్న గేదెల మీద, ఆవుల మీద అటాక్ చేస్తుంది. దానికి ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయంగా ఏదో ఏర్పాటు చేయాలి. అంటే పొలాల్లో కట్టుకుని గేదెలు ఇంటికి తీసుకొచ్చి కట్టుకునేది ఉండదు. కంపల్సరీ దానికి ఏర్పాట్లు ఏదో చేయాలి. దాని తగ్గట్టుగా కలెక్టర్ కీర్తిగా చాలా బాగా చేసుకుంది. ఇవన్నీ కూడా చాలా బాగా ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే ఎక్కడి నుంచి టీం తీసుకొస్తారు, అలాగే మొత్తం ఇండస్ట్రీ ఇచ్చి చేస్తున్నారు. నేను తిరుగుతున్నారు. ఇంకా అది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు అన్నారు. వీళ్ళందరూ కూడా రాత్రులందరూ ఇక్కడ ఉన్నారు. అప్పుడు పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. అంటే పులిని డిస్టర్బ్ చేయొద్దు అన్నారు కొంతమంది యువకులు. అది అక్కడికి చూస్తాకి వెళ్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? పులి అన్నప్పుడు చూడడానికి వెళ్తున్నారు అంతే. డిస్టర్బ్ చేయడానికి ఎవరు డిస్టర్బ్ చేయరు. దాని దారి నాది వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు వచ్చి ఎవరి మీద కూడా దాడి చేయలేదు. అది కాదు గేదెల మీద, ఆవుల మీద వేస్తుంది. అది పొలాల్లో ఉన్న గేదెల మీద, ఆవుల మీద వేస్తుంది. దానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలి గవర్నమెంట్. అంటే పులి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. కానీ జనం చూస్తుంటే బైక్ వేసుకుని వెళ్తున్నారు. పులి అంటే ఏంటని సరదా సూతాకి వాళ్ళు ఉంటారండి. అయితే పులి దగ్గరికి వెళ్ళకూడదు. పులి దగ్గరికి వెళ్తాను చంపేస్తుంది. అటాక్ చేసిందంటే ఎవరు ఇప్పించుకోలేము దాంట్లోంచి. అయితే పులి అనే దగ్గర 10 రోజులు సూతాకి వెళ్తారండి. ఏం చేస్తుంది ఏది జనం మొత్తం వెళ్తా ఉంటారండి. మామూలు రాత్రి వేళలో కూడా తిరిగేస్తారు కదా ధైర్యంగా అండి. రాత్రిలో తిరుగుతున్నది లేండి. రాత్రి తిరుగుతున్నది. పులి అనే దగ్గర ఎవరికైనా పోయి రాత్రిలో తిరగండి. పోటాలు ఎన్ని దగ్గర పోటాలు వెళ్తారండి. వస్తారు సూతాకి వెళ్తారు. పొలంలోకి వెళ్ళి వాళ్ళు ఉంటారు. మా దోళ్ళు ఎలా ఉండదు, నాకు ఎలాగొనే సూతాకి వెళ్ళి వాళ్ళు ఉంటారు కదా సార్. దాన్ని బట్టి పోలీసులు కూడా జాగ్రత్త చూస్తున్నారండి. అంటే ఇక్కడ యూత్ గురించి మీరు ఏం చెప్తారండి? జనం యూత్ అంటే ఇంకా చెప్పి పోలీసులు చెప్తున్నారు, వెళ్ళొద్దురా, వెళ్ళకండిరా, మమ్మల్ని పట్టుకుంటే మీరు ఒక్కలేదు, మీరు వెళ్ళకండి, మీరు పరిగెట్టలేదు, తప్పుకోలేరు పులి దగ్గర అని చెప్తున్నారండి. పట్టుకుంటే 10 మంది వస్తున్నారు. పోలీసులు అయితే వెళ్ళొస్తున్నాయి సార్. పోలీసులు అయితే వెళ్ళొస్తున్నాయండి. చూసిన మటుకు పోలీసులు వెళ్ళొస్తున్నాయండి. ఒకవేళ పొలాల నుంచి వచ్చిన వాళ్ళు, పాలు తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళొస్తున్నారండి. అదండి.
ఇది పులికి సంబంధించిన ఆపరేషన్ అయితే కొంత నెమ్మదించింది. అదేవిధంగా ఆచితూచి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులిని తమ వద్ద పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ అంతా ఉంది. కానీ పులిని బంధించేందుకు ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితులు అయితే అనుకూలంగా లేవని చెప్తున్నారు. అది ఇక్కడ చూస్తే కనుక రానున్న రోజుల్లో అంటే ఇవాళకైతే ఆపరేషన్ విజయవంతమయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి రేపు ఎల్లుండిలో కొంత నిర్వహించే అవకాశం అయితే ఉంది. 2 రోజుల పాటు పట్టొచ్చని చెప్పి కూడా జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. అప్పటి వరకు కూడా జనం అంతా కూడా సహకరించాలన్నారు. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం ప్రతిరోజు పనుల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఆకతాయి యువకులు కావచ్చు, స్థానికంగా ఉన్న యువకులు కావచ్చు, బైకులపై తిరుగుతూ పులి ఎక్కడ ఉందో దాని చుట్టూ తోటల చుట్టూ కూడా తిరుగుతున్న నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ వాతావరణం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా పెంచే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ పులికి సంబంధించిన సమస్యను అయితే పరిష్కరిస్తామని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బత్తు బలరామకృష్ణ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్నారు. మరి మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఏదైతే రాజనగరం నియోజకవర్గం సరిహద్దులో ఉన్న ఈ పులి రేపటి నుంచి ఎటువైపు తీసుకురాడుకుంటారు, ఎప్పుడు దీన్ని పట్టుకుంటారని చెప్పి కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఇది పెద్ద పులికి సంబంధించిన తాజా అప్డేట్. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.